భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. అమెరికా ఒకప్పుడు అందరి డ్రీమ్ కంట్రీ అది. ఇప్పుడు కూడా చాలా మటుకి అందరికీ డ్రీమ్ కంట్రీయే. చాలామంది కుర్రాళ్ళు వెళ్తారు, అక్కడ ఎంఎస్ కోసం వెళ్తారు, ఆ తర్వాత జాబ్లో చేరుతారు. అది అలా మెల్లమెల్లగా H1B పిక్ అవుతుంది, పర్మనెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డు ఏదో ఒక 10-15 ఏళ్ళు అవుతారు. అది ప్రాసెస్ అంటే. సో అమెరికా వెళ్ళడం అనేది చాలామంది కుర్రాళ్ళు, ఈ కాలంలో కుర్రాళ్ళకి, మా కాలంలో కుర్రాళ్ళకి కూడా అది మంచి డ్రీమ్, గ్రేట్ డ్రీమ్. కాకపోతే అది ఆ డ్రీమ్ కానీ వాళ్ళ పీడకల కింద మారుతోందా అని సంకేతాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల్లో 3 ఇండియన్ కుర్రాళ్ళు చచ్చిపోయారండి. వారంలో 3 పోయారు, నెలకు రోజుల్లో 4 పోయారు. అంటే ఇది టార్గెటెడ్ కిల్లింగా? కావాలని మన ఇండియన్స్ని చంపుతున్నారా? పాకిస్తానీ వాడు ఏమైనా ISA వాడు సార్ పెద్ద పెద్ద వాళ్ళని చంపలేక మన చిన్న కుర్రాళ్ళని చంపుతున్నాడా? ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ లోకల్ మన ఇండియన్ కాన్సులేట్లో అడిగితే దేర్ ఈజ్ నో ఫౌల్ ప్లే అన్నారు. మరి ఎలా చచ్చిపోయారు? ఎందుకు చంపేస్తారు? వీళ్ళని ఎందుకు చంపుతారు? షూట్ చేయడం వల్ల ఏదైనా చచ్చిపోతారు. టార్గెటెడ్ కిల్లింగ్ లాగే కనపడుతుంది. ఇలా ఉంటే అసలే కష్టపడితే ఒక పిల్లాడిని అంటున్నారు, ఆడు తీసుకెళ్ళి అమెరికా పంపించేసి గన్నులు కప్పు చెప్పడాక మనం కనేది కాదు కదా. అందువల్ల అమెరికా నుంచి దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా ఇస్ నాట్ సేఫ్ అని అందరూ నెక్స్ట్ ఈ మాట టాఫెల్ GRE రాసి కష్టపడి అక్కడికి ఏదో వెళ్ళిపోదాం అనుకునే కుర్రాళ్ళు కొంచెం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇండియాలోనే ఉన్నాయి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్. IIMలు ఉన్నాయి, IITలు ఉన్నాయి, IITలో MTech చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. బిజినెస్ స్కూల్ IIM వస్తుంది, ISB ఒకటి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అలా సో ఇండియాలో లేదండి. అక్కడేదో అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అలా ఉండిపోయి అక్కడేదో ఫాస్ట్ కార్లు, అంబియన్స్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, వెళ్ళిపోవచ్చు. దట్స్ గుడ్ రీజన్. బట్ కానీ లైఫే రిస్క్ అయినప్పుడు అవసరమా మనకి? అంచేత పిల్లలందరూ మరోసారి ఆలోచించి ఆల్టర్నేటివ్ కంట్రీస్, కెనడా కూడా బాగోలేదు పరిస్థితి, మనకి వాళ్ళకి రిలేషన్షిప్ బాగోలేదు. మరి ఏ దేశం వెళ్తారు? ఆస్ట్రేలియా వెళ్తారా? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ స్లైట్లీ బెటర్ మేబీ. గన్ కల్చర్ లేదనుకుంటాను ఆస్ట్రేలియాలో. దేర్ ఇస్ నో గన్ కల్చర్. న్యూజిలాండ్ ఇస్ అ వెరీ సేఫ్ ప్లేస్. సరే, అయినా సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి దరీయసి అన్నాడు రాముడు. అన్నాడు ఈ మాట. శ్రీలంకని జయించిన తర్వాత శ్రీలంక అంతా బంగారంతో కట్టిన ఊరంటది. సిటీలంతా బంగారంతో కట్టింది. రావణాసుడి దగ్గర అంత డబ్బు ఉండేది. అలాంటప్పుడు జయించిపోయిన తర్వాత విభీషణుడు అన్నట్టు, ఏం వెళ్తావు అయోధ్యకి, ఇక్కడే ఉండిపో, ఇక్కడే బాగుంది కదా అన్నట్టు. అంటే జనని జన్మభూమిని మించింది లేదురా, స్వర్గం కూడా నాకు అక్కర్లేదు అని. నువ్వు స్వర్గంలో కూర్చోబెట్టేనా నేను తల్లిని జన్మభూమిని మర్చిపోలేను అని శ్రీరాముడు అన్నాడంటే మామూలుడు కాదు. అందుకే సో మన దేశంలో ఉండండి, మన దేశాన్ని ఇంప్రూవ్ చేయండి. దీన్ని జాగ్రత్తగా అందరం కలిసి బిల్డ్ చేద్దాం, నేషన్ బిల్డింగ్ చేద్దాం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.